భారతీయ శిల్పకళా వైభవానికి ఖజురహో ఓ నిర్వచనం. అసమానమైన అలనాటి రాజుల అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి ప్రతి ఆలయం వందల ఏళ్ల నాటి చరిత్రను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన ఘనతకు ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి ఖజురహో మధ్యప్రదేశ్కి హృదయస్థానమై కనిపిస్తుంది. అడుగుపెట్టిన ప్రతి మనసుకు ఉత్సవాలను పరిచయం చేస్తుంది. అలాంటి అపూర్వమైన నిర్మాణాలలో ఒకటైన ఇక్కడి జవారీ ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లా పరిధిలో ఖజురహో కళావైభవం కనిపిస్తుంది. వింధ్య, సాత్పూరా పర్వతాల మధ్యభాగంలో ప్రవహించే నర్మదా నదీ పరివాహక ప్రదేశమే మధ్యప్రదేశ్. ఒకప్పుడు ఉజ్జయిని, అవంతి నగరంగా పిలువబడిన ప్రాంతం ఇది. మౌర్య చంద్రగుప్తుడు మొదలు అనేక రాజవంశాలకు చెందిన రాజులు ఈ ప్రాంతంపై తమదైన ముద్రను వేస్తూ వెళ్లారు. నిర్మాణాల పరంగా తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక్కడి ప్రతి నిర్మాణం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మధ్యప్రదేశ్కి మణిహారంగా వెలుగొందుతున్న ప్రదేశమే ఖజురహో. అలనాటి శిల్పుల అసమానమైన నైపుణ్యాన్ని 1000 దిక్కులకు వెదజల్లే అపూర్వమైన నిర్మాణ సౌందర్యమిది. సాధారణంగా నగరాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆలయాల చుట్టూ నగరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాని ఖజురహో అందుకు పూర్తి భిన్నమనే అనాలి. ఖజురహో ఆలయాలతోనే ఏర్పడిన ఆలయాల నగరమని చెప్పాలి. ఖజూర్ అంటే ఖర్జూరం అనే అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఖర్జూర చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్జూర చెట్ల సముదాయంలో నుంచి ఈ ప్రాచీన నిర్మాణాలు వెలుగు చూడడం వల్ల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇది హిందూ, జైన దేవాలయాల సమూహంగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇక్కడి మందిరాలన్నీ ఒకే తీరుగా కనిపిస్తూ ఉంటాయి. దేనికదే ప్రత్యేకమనే విషయం దగ్గరికి వెళ్లిన తర్వాతనే అర్థమవుతుంది. ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. చందేలా రాజుల కాలంలో ఈ ఆలయాల నిర్మాణం కొనసాగుతూ వెళ్ళింది. తొమ్మిదవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు చందేలా రాజుల పాలనలో ఈ ప్రాంతం ప్రభావితమైంది. ఈ వంశానికి చెందిన రాజులు వీరత్వంలోనే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా తమ కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ వెళ్లడం కనిపిస్తుంది. తమ పూర్వీకుల నిర్మాణాలను రక్షిస్తూ అంతకంటే అందమైన శిల్పకళతో కూడిన మందిరాల నిర్మాణంలో తమ అభిరుచిని చాటుకోవడం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడి ఆలయాల సముదాయంలోని ప్రతి ఆలయం ఆయా రాజుల కాలాన్ని, అప్పటి సామాజిక పరిస్థితుల్ని, శిల్పకళా నైపుణ్యాన్ని వివరిస్తూ ఉంటుంది. ప్రతి ఆలయం సింహాసనంపై ఉంచిన వారి కీర్తి కిరీటం మాదిరిగా అనిపిస్తుంది. అలాంటి ఆలయాల వరుసలో
మనకి జవారీ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. ఇది విష్ణుమూర్తి కొలువైన ఆలయం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి అంకితం చేయబడిన ఆలయం. దేహమంతటా అపురూపమైన శిల్పాలను ధరించిన దేవాలయం ఇది. సువిశాలమైన ప్రదేశంలో ఎత్తైన వేదికపై నిర్మితమైనదే జవారీ ఆలయం. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువునికి సంబంధించినది. అయితే ఆ పేరుతో కాకుండా ఇది జవారీ ఆలయం అనే పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. అందుకు కారణం ఇది ఒకప్పుడు జొన్న చేలో నిర్మితం కావడమే. జొన్న పంటను స్థానిక భాషలో జబార్ అని అంటారు. ఆ ప్రదేశంలో నిర్మించడం వల్ల జబార్ మందిరం అని పిలిచేవారు. కాలక్రమంలో అది జవారీ మందిర్ అయిందని చెబుతారు. చుట్టూ ఏర్పాటు చేసిన పచ్చదనం మధ్యలో ఎత్తైన రాతి వేదికపై అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటుతున్నట్టుగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. దాదాపు 10-12 అడుగుల ఎత్తైన ఈ వేదికపైకి మెట్ల ద్వారా చేరుకోవలసి ఉంటుంది. క్రింద నుంచి చూస్తే ప్రధానమైన మందిరం పాదభాగం కనిపించదు. అంతటి ఎత్తైన గోడలతో వేదికను నిర్మించడం విశేషంగా అనిపిస్తుంది. ఇది ఎంతటి విశాలమైన వేదిక అనే విషయం పైకి చేరుకున్న తర్వాతనే అర్థమవుతుంది. ప్రధానమైన మందిరానికి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఈ మందిరాన్ని నిర్మించారు. ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. వేదిక పైనుంచి ఈ ఆలయంలోకి వెళ్లడానికి కూడా మెట్లను ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ద్వారానే ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ముఖమండపం, మధ్య మండపానికి సంబంధించిన వెలుపలి గోడలపై ఆకర్షణీయమైన నగిశీల ఆవిష్కరణ చూడొచ్చు. వెలుపలి గోడలపై రేఖామాత్రమైన విభజన చేస్తూ అడ్డపట్టీలుగా కీర్తిముఖాలు, పద్మాల ముద్రలు కనిపిస్తాయి. ముఖమండపం, మధ్య మండపానికి సంబంధించిన గోడలు నాజూకైన నగిశీలను అలంకరించుకుని కనిపిస్తాయి. ఇక అసలైన శిల్పకళ అంతా కూడా విమాన గోపురంపై అందంగా పరుచుకున్నట్టు అనిపిస్తుంది. విమాన గోపురం చుట్టూ 2 వరుసలలో దేవతా ప్రతిమలతో కూడిన చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేస్తూ వెళ్లారు. ప్రతి మందిరానికి పీఠభాగం, శిఖర భాగం ఉండేలా చూసుకున్నారు. విమాన మందిరం చుట్టూ ఒక స్తంభాన్ని లోపలికి, మరొక స్తంభాన్ని కాస్త బయటికి అన్నట్టుగా అంచెలంచెలుగా అమర్చారు. ప్రతి స్తంభంపై 3 వైపులా జరిగిన శిల్పాల ఆవిష్కరణ నయన మనోహరంగా అనిపిస్తుంది.
మహావిష్ణువు కొలువైన ఆలయం కావడం వల్ల విష్ణులీలా విశేషాలకు సంబంధించిన శిల్పాల విన్యాసం కనిపిస్తుంది. ఆ మధ్య మధ్యలో సౌందర్యం ఉట్టిపడేలా అప్సరసల శిల్పాలు పలకరిస్తాయి. ఒకే శిల్పం కలిగిన వరుసలు, జంట శిల్పాలతో కూడిన వరుసలు విస్మయాలను చేస్తూ ఉంటాయి. ప్రతి శిల్పం చూపులతోనే మనలను పలకరిస్తున్నట్టుగా, మందహాసంతో మనలను కొల్లగొడుతున్నట్టుగా అనిపిస్తుంది. విమాన గోపురానికి సంబంధించిన వెలుపల గోడలు 3 కోణాలుగా ముందుకు వచ్చి ప్రధానమైన శిల్పాల వరుసను మనోహరంగా మన కనుల ముందుంచుతుంది. విమాన గోపురం శిఖర భాగం సన్నని నగిశీలతో మంత్రముగ్ధులను చేస్తుంది. చిన్న చిన్న శిఖర భాగాలను కలుపుతూ వెళ్లినట్టుగా కనిపించే ప్రధానమైన విమాన శిఖరం ఆశ్చర్యమనే వాకిలిలో అనుభూతుల రాశిని గుమ్మరిస్తుంది. మనం ప్రదక్షిణ చేస్తున్నది ఆలయానికా, అద్భుతానికా అనే సందేహం కలగక మానదు. నిర్మాణపరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న ఆలయం. ఇట్టే ప్రదక్షిణ చేసేయొచ్చని అనిపిస్తుంది. కాని అంత తేలికగా, అంత త్వరగా మనం ప్రదక్షిణ పూర్తి చేయలేం. అందుకు కారణం ఈ మందిర నిర్మాణం అణువణువునా శిల్పకళను సంతరించుకొని అడుగడుగునా మనలను విస్మయులను చేసే శిల్ప విన్యాసం చూపులని కదలనెయ్యని విశేషం అనే చెప్పాలి. బాల్కనీలతో కూడిన ఈ ఆలయం వీలైనన్ని విశేషాలు కలిగినదిగా కనిపిస్తుంది. నమూనా మందిరాలతో ప్రధానమైన మందిరం, నమూనా శిఖరాలతో ప్రధానమైన శిఖరాలు, నమూనా విమాన గోపురాలతో ప్రధానమైన విమాన గోపురాన్ని నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకతగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా కనిపించే శిఖరాలపై మెరిసే కలశాలు ఆకర్షణకి అర్థం చెబుతూ ఉంటాయి. తరతరాల చరిత్రను తలకెత్తుకున్నట్టుగా అనిపిస్తాయి. ప్రధానమైన ఆలయానికి ఇరువైపులా కుట్య మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మందిరాల్లో ఒకప్పుడు దేవతా ప్రతిమలు ఉండి ఉంటాయి. కాని ప్రస్తుతం ఈ మందిరాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక పర్యాటకుల చూపులు ప్రధానంగా చిక్కుబడిపోయే ప్రదేశం ఒకటుంది. అదే ప్రవేశద్వారం పైన ఏర్పాటు చేసిన మకర తోరణం. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధానమైన ఆకర్షణల్లో ఒకటిగా ఈ రాతి మకర తోరణం కనిపిస్తుంది. ప్రవేశద్వారానికి ఇరువైపులా గల స్తంభాలను కలుపుతూ మలచిన శిలా తోరణం ఔరా అనిపించక మానదు. గజమాలలో పూల అల్లిక ఎలా ఉంటుందో ఈ శిలా తోరణంలో నక్షీలు, సూక్ష్మ శిల్పాలు అలా కనిపిస్తాయి. ఒక పూలదండను అమర్చినట్టుగా ఒక శిలా తోరణాన్ని మలచడం అప్పురపరచకుండా ఉండదు. అలనాటి శిల్పుల ప్రతిభకు, నైపుణ్యానికి ఈ తోరణం అద్దం పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖమండపం, మధ్యమండపం వైశాల్యం పరంగా చిన్నవిగానే కనిపిస్తాయి. అయితే గర్భాలయం మాత్రం కాస్త విశాలంగానే అనిపిస్తుంది. గర్భాలయ ముఖద్వారం అంతా కూడా శిల్పకళామయంగా కనిపిస్తుంది. ఓ మాదిరి శిల్పాలు, సూక్ష్మ శిల్పాలు, సన్నని అల్లికలతో గర్భాలయ ముఖద్వారం విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖద్వారం పాదభాగంలో ఇరువైపులా నదీమ తల్లుల శిల్పాలను ఏర్పాటు చేశారు. పైభాగం మధ్యలో శ్రీమన్నారాయణుడు, రెండు చివరలలో బ్రహ్మ, పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. త్రిమూర్తుల శిల్పాలకు మధ్యలో
అష్టదిక్పాలక శిల్పాలను ఆవిష్కరించారు. ఇక ద్వారానికి ఇరువైపులా గల జంట శిల్పాలు నయనానందాన్ని కలిగిస్తాయి. ఈ ఆలయంలో వెలుపలి గోడలపై శిల్పకళ ఒక ఎత్తైతే, గర్భాలయంలోని ప్రధానమైన మూర్తికి సంబంధించిన శిల్పకళ ఒక ఎత్తు. ప్రధానమైన మూర్తిగా ఉన్నది 4 భుజాలను కలిగిన శ్రీమన్నారాయణుడు. 7 అడుగుల ఎత్తు కలిగి ఉన్న ఈ అర్చామూర్తి శిరస్సు భాగం భిన్నమై కనిపిస్తుంది. స్వామివారు 4 చేతులు కూడా పూర్తిగా దెబ్బతినడం చూడొచ్చు. ఒకానొక కాలంలో జరిగిన మతపరమైన దాడులకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి శ్రీమన్నారాయణుడి స్థానిక మూర్తి రాతి తోరణం మధ్యలో మలచబడింది. అయితే ఈ రాతి తోరణాన్ని 2 స్తంభాల మధ్యలో అమర్చినట్టుగా అనిపిస్తుంది. ఈ స్తంభాలపై విష్ణు సంబంధమైన శిల్పచిత్రాలు మలచడం మనం చూడొచ్చు. శ్రీమన్నారాయణుడు గరుడశిలపై పద్మపీఠంపై నుంచొని స్థానిక ముద్రలో కనిపిస్తూ ఉంటాడు. పాదభాగంలో సేవికల శిల్పాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. స్వామివారి భుజాలపై భాగంలో శ్రీదేవి భూదేవి ప్రతిమలు చిన్న చిన్న మందిరాల్లో కనిపిస్తూ ఉంటారు. ఈ తోరణం పైభాగం మధ్యలో నారాయణుడి ప్రతిమనే మలిచారు. అసలు గర్భాలయ మూర్తి విషయంలో ఎంతటి శ్రద్ధ తీసుకున్నారనేది స్వామివారిని నిలిపిన పీఠాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. శ్రీ మహావిష్ణువు మూర్తితో పాటు ఈ శిలలో గంధర్వులు, యక్షులు, విద్యాధరులు కనిపిస్తూ ఉంటారు. గంధర్వులు స్వామివారి సన్నిధిలో గానం చేస్తున్నట్టు, యక్షులు స్వామివారి ఆలయాన్ని మోస్తున్నట్టు, విద్యాధరులు పూలదండలతో ఆకాశ మార్గాన స్వామివారి సన్నిధికి చేరుకుంటున్న దృశ్యాలు మనకి ఇక్కడ శిలపై కనిపిస్తూ ఉంటాయి. ప్రవేశద్వారం పైభాగంలో కనిపించే మకర తోరణమే గర్భాలయంలోని స్వామివారి శిరోభాగంలో ఆవిష్కృతమై ఉండటం విశేషం. ఖజురహోను చందేలా రాజులు పరిపాలించారు. చందేలా రాజుల మూలపురుషుడిగా చంద్రవర్మ కనిపిస్తాడు. హేమవతికి జన్మించిన చంద్రవర్మ తనది చంద్రవంశమని ప్రకటించుకున్నాడు. తన 16వ ఏటనే సింహంతోనూ పులితోనూ పోరాడిన వీరపుత్రుడు ఆయన. అందువల్లనే ఖజురహోలో ఎక్కడ చూసినా ఒక బాలుడు సింహంతో పోరాడుతున్నట్టుగా ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. చందేలా రాసుల్లో ఒకరైన హర్షదేవుడు మాతంగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అలా కొనసాగిన వారసత్వంలో యశోవర్మన్ లక్ష్మణ దేవాలయం, దంగారాజు విశ్వనాథ ఆలయం, గండారాజు చిత్రగుప్తుడి మందిరం, విద్యాధరుడు కందారియా మహదేవ ఆలయం, విజయపాలుడు వామన దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన కీర్తివర్మ ఈ ప్రాంతాన్ని 40 ఏళ్లపాటు పరిపాలించాడు. ఆ సమయంలో ఆయన నిర్మించినదే జవారీ మందిరం. ఖజురహో ప్రముఖ పర్యాటక ప్రాంతం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. అద్భుతమైన శిల్పకళను, చందేలా చరిత్రను, ఆధ్యాత్మికత కోసం వారు కేటాయించిన సమయానికి నిదర్శనమే ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే ఆనందాలను ముత్యాలుగా ఏరుకోవచ్చు, అనుభూతులను దోసిట దూసుకోవచ్చు. అందువల్ల అనునిత్యం ఇక్కడ పర్యాటకులకు సందడి కనిపిస్తూనే ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పర్యాటకులను అనుమతిస్తారు.
ఖజురహో అందమైన ఆలయాల వనం. అడుగడుగునా విస్మయాలను చేసే శిల్పకళా వైభవం, చందేలా రాజుల పాలనా కాలాన్ని ఆవిష్కరించే చారిత్రక పరిమళం. ఇక్కడి ప్రతి మందిరం అలనాటి రాజుల కీర్తి కిరీటం. ఆధ్యాత్మికత పట్ల వారికి గల అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి నిర్మాణాలలో ఒకటైన జవారీ ఆలయ దర్శనం మనసును మంత్రిస్తుంది, మధురానుభూతుల్ని వడ్డిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి భోపాల్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. భోపాల్ నుంచి ఖజురహోకి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.